ఏపీలో ఎండ ఉగ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బయటకు వెళితే మాడిపోయే పరిస్థితి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాల్లో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, కూనవరంలో 47 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా మిగతా 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 48 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా జిల్లాల్లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలెవరూ బయటకు రావద్దు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రావద్దని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఎవరూ బయట తిరగద్దని చెప్పి అయితే అధికారులు అక్కడ అందరికీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంధ్య, వాతావరణం ఒక్కసారిగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా దాదాపు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడలో అయితే భారీ వర్షం పడతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వేస్తాయి. చెట్ల కింద, పోల్స్ కింద, హోర్డింగ్స్ కింద ప్రజలు నిలబడరాదు అని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఈ రోజు కూడా చాలా తీవ్రమైనటువంటి ఎండల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరొక రాబోయేటటువంటి 3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సీజన్ లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా మొత్తం ఈ సీజన్ మొత్తం మీద 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత చిట్యాలలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. తణుకు, పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉష్ణోగ్రత స్థాయి పెరిగి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకవైపు, తీవ్రమైన ఎండ ప్రభావం మరొక వైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్పేసి విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 13 జిల్లాల్లో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత ఈ రోజు నమోదైంది. 174 మండలాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. సోమవారం అంటే రేపు 29 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు వీచే ప్రమాదం ఉంది. 166 మండలాల్లో వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా మంగళవారం ఎల్లుండి 50 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు వేస్తాయి. 205 మండలాలకి అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం మీద చూస్తే ఒకవైపు తీవ్రమైనటువంటి ఎండలు, ఈదురికి మొత్తం గాలులు, తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తా ఉన్నాయి. మరొక వైపు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు దాదాపు 3 జిల్లాల్లో కొన్ని సాయంత్రం వరకు కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. రాబోయే 3 రోజులు కూడా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. సంధ్య. రైట్ జయరాజ్. తెలంగాణలో కూడా ఎండలు భగభగ మండిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా ఆసిఫాబాద్ సూర్యాపేట జిల్లాలో 46.2 డిగ్రీలు, ఖమ్మం మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో 46 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగతా జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోతతో ఇంట్లో ఉండలేక అటు బయటకు వెళ్లలేని పరిస్థితి. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.